దగ్గర మొబైల్ ఫోన్ ఉందా? ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మీకు గుడ్ న్యూస్, నెలకోసారి ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ తాజాగా ఇచ్చిన ఆదేశాలు అమలైతే కనుక ఓ 49 రూపాయలతోనే 3 నెలల పాటు సర్వీసులు అందుకోవచ్చు. అంతేకాదు 10-20 రూపాయల టాప్అప్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఎటొచ్చి మన టెల్కోలో మధ్య మాయ చేసి అడ్డంగా పడకుండా ఉంటే చాలు. మొబైల్ ఫోన్ యూజర్లకు రియల్ గుడ్ న్యూస్. 10 రూపాయల నుంచి మొదలు కానున్న టాప్అప్ వోచర్లు తప్పనిసరి చేసిన ట్రాయ్. ఏ సిమ్ అయినా సరే 20 రూపాయలు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలు, కనీసం 90 రోజుల సిమ్ వ్యాలిడిటీ. మొబైల్ ఫోన్ వాడే వాళ్లలో చాలా మందికి 2 సిమ్స్ ఉండడం సర్వసాధారణమైన విషయం. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు మనకు కాల్ ఛార్జీలు లేకపోయినా సరే నెల తిరిగేసరికి, ఇంకా మాట్లాడితే 28 రోజులకే కనీసం 400 రూపాయలు వదిలించుకుంటున్నారు. దీనికి ట్రాయ్ బ్రేక్ వేస్తోంది. గతంలోలానే కనీసం 3 నెలల పాటు ఏ రీఛార్జ్ లేకపోయినా సరే సిమ్ యాక్టివ్ గానే ఉంటుంది. అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఆదేశం ప్రకారం యూజర్ తమ నెంబర్ను యాక్టివ్ గా ఉంచుకోవాలి అనుకుంటే కనీసం 49 రూపాయల ప్లాన్ తో వారి నెంబర్ను రీఛార్జ్ చేసుకోవాలి. అలానే ఒకవేళ 90 రోజుల తర్వాత కూడా రీఛార్జ్ చేయకపోతే యూజర్ అకౌంట్ బ్యాలెన్స్ లో 20 రూపాయలు కట్ చేస్తారు. ఆ తర్వాత మరో నెల డెడ్ లైన్. అప్పుడు కూడా రీఛార్జ్ బ్యాలెన్స్ లేకపోతేనే సిమ్ క్యాన్సిల్ అవుతుంది. ముందు అన్ని ఫ్రీ అంటూ సిమ్ కార్డులు అంటగట్టడం, తర్వాత రీఛార్జ్ ప్లాన్ల రేట్లు పెంచడం టెలికాం కంపెనీలు చేసేశాయి. ఏ కంపెనీ సిమ్ వాడినా సరే ఈ బాధుడు తప్పదు. పైగా ఖచ్చితంగా నెలలోపే రీఛార్జ్ చేయాలి, లేదంటే సిమ్ కూడా డీయాక్టివేట్ అయిపోతుంది. అందుకే ట్రాయ్ గతంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయో వాటినే అమలు చేస్తోంది. అంతేకాదు ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్ల ప్లాన్లను కూడా తీసుకురావాల్సిందే అని ఆదేశాలిచ్చేసింది. ఇవి వెంటనే అమలు కాబోతున్నాయి కూడా. అయితే ట్రాయ్ ఆదేశాలకు తప్పుడు అర్థం వచ్చేలా టెల్కోలు ఎక్కువ రేటు కూపన్లు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే జియో కంపెనీ 458 రూపాయల ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది. 84 రోజుల పాటు ఇందులో 1000 ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్ ఆఫర్లు ఉంటాయి. ఎయిర్టెల్ 510తో ఏడాదంతా వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎస్లు ఇస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ట్రాయ్ రూల్స్ వేరు, ఈ టెల్కోలు ప్రకటిస్తోంది వేరు. అసలు 3 నెలలకు 49 రూపాయల రీఛార్జ్ వగైరా చిన్న మొత్తాలను 2G యూజర్ల కోసం తీసుకురావాల్సి ఉండగా ఈ ఏడాది ప్లాన్ల పేరుతో మాయ చేసేందుకు రెడీ అయ్యాయి. దేశంలో ఇంకా 2G సిమ్ యూజర్లు 15 కోట్లకు పైమాటే ఉండగా వారు కూడా తప్పనిసరిగా 150 లేదంటే 299 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటున్నారు. ట్రాయ్ కొత్త రూల్ ప్రకారం ఏ టెలికాం కంపెనీ అయినా కనీసం 10 రూపాయల నుంచి రీఛార్జ్ కూపన్లు రిలీజ్ చేయాలి. ఈ టాప్అప్ వోచర్లు 10కి మాత్రమే పరిమితం కాదు. స్పెషల్ టాక్ టైం వోచర్ల కింద ఎంత వాల్యూకైనా చేయవచ్చు. ఎటొచ్చి ట్రాయ్ కనుక గట్టిగా టెల్కోలపై కొరడా జొలిపించిందంటే చాలు, ఈ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు పాత ప్లాన్లన్నీ వచ్చేస్తాయి.